హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు బోటి కర్రీ చేశానండి. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఒక హాఫ్ కేజీ బోటి అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలండి. హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసుకోవడం రాదని చాలామంది బోటీని అవాయిడ్ చేశారండి. కానీ మటన్ కంటే చాలా చాలా టేస్ట్ అనేది బోటీకి ఉంటుందండి. అండి ఈ బోటీని అయితే ఒక 50 to 60% ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ అనేది చేసుకోవాలండి. దీన్ని అయితే బాగా క్లీన్ చేసి పెట్టాను. హాట్ వాటర్తోనే ఒక 10 times అనేది క్లీన్ చేశానండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బోటి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఓకే అండి, ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి. ఉన్నాక ఈ బోటి కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. ఓకే, ఈ బోటిని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఈ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఈ బోటి అనేది ఉడకబెట్టుకోవచ్చు. ఓకే అండి, బోటి ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. చూడండి, వాటర్ అయితే కొద్దిగా తగ్గిపోయినాయండి. చూడండి, బోటి అయితే ఉడికినట్లేనండి. ఒక 60% అయితే ఉడికింది. ఓకే, దీన్ని దించేసుకోవాలి ఇప్పుడు. చూడండి, చూడండి ఇలా ఉడకాలండి. ఓకే అండి, ఈ బోటిని ఇప్పుడు దించేసుకోవాలి. దించేసి వాటర్ అనేది వంపేసుకోవాలండి. వంపేసుకున్న తర్వాత కర్రీ అనేది చేసుకోవాలి. ఓకే అండి, దించేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఒక 3 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఒక నవ్వాలి చిన్న చిన్నవి. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొద్దిగా బండ పువ్వు వేసుకోవాలండి. ఓకే అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఒకవేళ ఇలా వద్దనుకుంటే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ పచ్చివాసన పోయే వరకు, ఆనియన్ అనేది వేయించుకోలేదు కదా, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే అండి, ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొద్దిగా మగ్గించుకోవాలండి. ఓకే, మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. ఓకే అండి, ఒక 2 minutes మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, 1 minute అవుతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, ఆనియన్ పేస్ట్ అనేది మగ్గింది. కొద్దిగా ఆనియన్ పేస్ట్ అనేది మగ్గిందండి కొద్దిగా. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను.
ఫ్రెష్గా దంచి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకవేళ లేదని అంటే పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మగ్గించుకోవాలి. ఓకే అండి, మళ్ళీ నిమిషం మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, 1 మినిట్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయిందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, దీంట్లోనే కొద్దిగా ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఈ బోటి వేసుకోవాలండి. ఓకే, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకో. ఓకే అండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ కుడుక పొడి అండి, కుడుకని ఎంచుకొని ఇలా పొడి చేసి వేసుకోవాలండి. 1 స్పూన్ ఉంటుందండి, అది 1 స్పూన్ ఉంటుంది. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఓకే అండి, దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉడికేటప్పుడు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా వేసుకోవాలండి. ఓకే, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంకా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఓకే అండి, ఈ కారం కూడా మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఒకసారి మిక్స్. ఓకే అండి, కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కారము ఉప్పు వేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసి. ఓకే అండి, 2 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. నాకు గ్రేవీ కొద్దిగా చిక్కనే కావాలండి, అందుకే నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఓకే, వాటర్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది బోటి, ఆల్రెడీ ఉడికిందండి బోటి. ఇంకో 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేస్తున్నానండి. ఓకే అండి, 10 మినిట్స్ అవుతుంది. ఓకే అండి, మూత తీసి చూసుకుందామండి. చూడండి కర్రీ ఉడికి ఎలా ఆయిల్ పైకి వచ్చేస్తుందో. కర్రీ ఆల్మోస్ట్ ఉడికినట్లేనండి. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది, చిక్కగా వచ్చిందండి. ఒకవేళ లూజ్గా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నాకైతే ఇలా సరిపోతుందండి గ్రేవీ. ఓకే అండి, బోటి కర్రీ అయితే రెడీ అయింది. ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి.
స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి బోటి కర్రీ ఎంత బాగైందో, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.